గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మీనరాశి వారి పైన శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ప్రతికూల ఫలితాలేంటి, అనుకూల ఫలితాలేంటో చాలా క్లియర్గా వివరిస్తానండి. మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. వీరికి 2023 జనవరి 17వ తారీఖు నుండి ఏలినాటి శని అనేది మొదలైందండి. ప్రస్తుతం జరిగేది ఏలినాటి శని యొక్క 2వ దశ. అంటే శని మీ రాశిలోనే ఉన్నాడు, మీనరాశిలో అంటే జన్మంలో ఉన్నాడు. 2027 జూన్ 2వ తారీఖుతో ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది పూర్తయిపోతుంది. అంటే శని మీ రాశి నుండి వెళ్ళిపోతాడు. అయితే 3వ దశలో కూడా శని ప్రభావం అనేది కాస్త ఉంటుందండి. అది ఎప్పటి వరకు అంటే 2030 ఏప్రిల్ 16వ తారీఖు వరకు ఉంటుంది. ఈ సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా పాజిటివ్ ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే, అంటే శనేమి చెడ్డగ్రహం కాదండి, ఊరికే ఎవరిని ఇబ్బంది పెట్టడం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మనుషులలో ప్రొఫెషన్ ఎలాగో నవగ్రహాలలో కూడా శనికి ఒక డ్యూటీ. అదేంటంటే కర్మ ఫలితాలను అందజేస్తాడు, క్రమశిక్షణను కోరుకుంటాడు, బాధ్యతను అలవాటు చేస్తాడు. అయితే శని కాస్త కఠినంగా మనకు అలవాటు చేస్తాడండి. స్కూల్లో ఉపాధ్యాయుడు ఎలాగైతే పిల్లలకు పాఠాలు చెప్తాడో, మనకు శని కూడా అంతే ఏలినాటి శని సమయంలో. కాకపోతే కొంచెం హార్డ్గా చెప్తాడు కాబట్టి మనకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఏలినాటి శని పూర్తయిపోయిన తర్వాత మనిషి రాడు తేలిపోతాడండి. అంటే ఏదొచ్చినా భరించగలిగే అంత శక్తిని పొందుతారు. కానీ అనుభవించే వారికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది కదా. అందుకే ఏలినాటి శని అంటే భయపడతారండి. గతంలో మనం చేసిన పాపాలైనా పుణ్యాలైనా ఈ సమయంలో మనం అనుభవించాల్సిందే, అది ఎవ్వరైనా సరే. శని మీ రాశిలో ఉండటం వల్ల క్రమశిక్షణ, బాధ్యత పెరుగుతాయి మీలో. జీవితం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అలాగే మీనరాశి వారు ఒకవేళ గతంలో వారు దైవాన్ని నమ్మకపోయినా ఏలినాటి శని సమయంలో దైవ చింతన అనేది పెరుగుతుందండి. యోగా, ధ్యానం వంటివి చేయటం వల్ల మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీరు ఎంతో కాలంగా పడుతున్నటువంటి కష్టానికి పునాదులు పడతాయి. ఫలితాలు మాత్రం ఆలస్యంగా ఉంటాయండి. మీరు కష్టపడిన దానికి వెంటనే ప్రతిఫలం అయితే ఆశించవద్దు. శని ఓపికకు పరీక్ష పెడతాడు కాబట్టి ఫలితాలు ఆలస్యమైనప్పటికీ కూడా స్థిరంగా ఉంటాయండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి లేదా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే క్లిష్టమైనటువంటి ఫలితాలు ఏవి అంటే ప్రతికూల ఫలితాలు ఏవి అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయండి. ఏదో తెలియని భయం మిమ్మల్ని వేధిస్తుంది. అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుంది, లేదా భవిష్యత్తు గురించి ఏదో తెలియని బెంగ, మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఫ్యూచర్ గురించి కూడా బెంగ పెరుగుతుంది. మీరు మొదలుపెట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా శని మన ఓపికకు పరీక్ష పెడతాడండి. చిన్న పనులు పూర్తి చేయడానికైనా సరే కొంచెం ఎక్కువగా సమయం పడుతుంది. కీళ్ళ నొప్పులు, పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు లేదా నీరసం ఉండే అవకాశాలు ఉంటాయండి. నిద్రలేమి సమస్య ఉండే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కానీ సన్నిహితులతో కానీ చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. అయితే పాజిటివ్ ఏంటంటే మీకు కాస్త నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ ఏలినాటి శని సమయంలో మీనరాశి వారికి గతంలో మీకు జరిగింది 2025 వరకు మీకు జరిగింది ఏలినాటి శని యొక్క మొదటి దశ మాత్రమే. ఈ 2వ దశలో కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మీ మంచిని కోరుకుంటున్నారు, ఎవరు మీతో మంచిగానే ఉంటూనే మీ పతనాన్ని కోరుకుంటున్నారు, ఎవరు మీ వెనకాల ఏమేం మాట్లాడుతున్నారు అని ఈ సమయంలో మీకు శని తెలియజేస్తాడు. అంటే ట్రూ కలర్స్ అనేవి బయటపడతాయండి. మనుషుల యొక్క అసలు రంగు అనేది బయటపడుతుంది. తెలుసుకున్నప్పుడు మీకు కష్టతరంగా అనిపించినా సర్వైవింగ్ స్కిల్స్ అనేవి అలవాటు పడతాయి ఈ ఏలినాటి శని సమయంలో. అంటే ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరు ఎలాంటి వారు,
వారితో మీ పద్ధతి ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకుంటారండి. అంటే ఉదాహరణకు మీకు చెప్పాలంటే కొంతమంది ప్రపంచంలో అందరూ కూడా ఒకే రకంగా ఉంటారు, మంచివారే ఉంటారు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే శని జన్మంలో ఉంటాడో, మీ రాశిలోనే ఉంటాడో, ఆ సమయంలో జీవిత గుణపాఠాలను నేర్చుకుంటాం. మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలో అలవాటు పడతాం. అంటే ఇవి అనుభవించే వారికి కొద్దిగా కష్టంగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తుకు కావాల్సినటువంటి జీవిత పాఠాలను ఏలినాటి శని సమయంలో నేర్చుకుంటామండి. ఈ ఏలినాటి శని సమయం అనేది అందరూ అనుభవించాల్సిందే. ప్రతి ఒక్క రాశి వారు ఏదో ఒక సమయంలో, పై స్థాయిలో ఉన్నవారైనా కింద స్థాయిలో ఉన్నవారైనా సరే. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వారిపైన శని ఏ అంశంలో వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు అంటే, ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి కాస్త తగ్గుతాయండి. అయితే నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అతిగా నమ్మవద్దు. చాలామంది అనుకుంటారు ఏలినాటి శని సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడతాము అని. అలా కాదండి. మెయిన్గా ఏలినాటి శని సమయంలో మానసిక ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. బాగా ఆలోచిస్తారు, ఓవర్ థింక్ చేస్తారు. మనకు తెలిసినటువంటి మనుషుల యొక్క లక్షణాలు బయటపడతాయి కదా, మన విషయంలో సమాజం యొక్క తీరు అనేది బయటపడుతుంది కదా ఏదో ఒక సందర్భంలో. దానిని జీర్ణించుకోలేక ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ థింకింగ్ అనేది ఫిజికల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. ఓపికగా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి చేరుకుంటారండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది వెంటనే ఉండదు. కొద్దిగా ఓపిక పట్టాలి. అసహనానికి గురి కావద్దు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి. మీరు గనక ఓపికను అలవాటు చేసుకున్నట్లయితే ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఏలినాటి శని సమయం అయినప్పటికీ కూడా. రేవతి నక్షత్ర జాతకులను కనుక చూసుకున్నట్లయితే మీరు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం తొందరపడవద్దు. అలాగే రేవతి నక్షత్ర జాతకులు చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, నరాల బలహీనతతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఏలినాటి శని సమయంలో మీనరాశిలో జన్మించిన వారు చేయవలసినటువంటి పనుల విషయానికి వస్తే, శని క్రమశిక్షణను ప్రేమిస్తాడండి. క్రమశిక్షణ, బద్ధకం లేని వారిని ఇష్టపడతాడు. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవటం, పనులను పద్ధతిగా చేసుకోవటం వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుంది. పనులు ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు చెందకుండా నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని పాటించండి. ఆలస్యమైన ఫలితం అయితే ఖచ్చితంగా అందిస్తాడు. చాలామంది శని చెడ్డగ్రహం అనుకుంటారండి. చెడ్డగ్రహం అయితే కాదు, శని మంచి గ్రహమే. కాకపోతే కర్మ ఫలితాలను అందిస్తాడు కదా, మనకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. మన తండ్రి మనకు ఎలాగైతే కఠినంగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తారో మన మంచి కోసమే అయినప్పటికీ కూడా ఆ సమయంలో మనకి కాస్త కష్టంగా అనిపిస్తుంది. శని ప్రభావం కూడా అలానే ఉంటుంది. ఏలినాటి శని భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదండి. క్రమశిక్షణలో ఉంటే, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే, బద్ధకాన్ని వీడితే, ఓపికను కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఏలినాటి శని సమయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే శని పూజల కంటే కూడా సేవ చేయటాన్ని ఇష్టపడతాడండి. వారికి ప్రసన్నం అవుతాడు. వృద్ధాశ్రమాల్లో సేవ చేయటం, వికలాంగులకు సహాయం చేయటం, మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా వయసు పైబడిన వారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వారికి సేవలు చేయటం, పెద్దవారిని గౌరవించటం, తల్లిదండ్రులను దైవాలుగా భావించటం, కార్మికులకు మీకు వీలైనంత భోజనం పెట్టడం వల్ల శని నుండి గొప్ప ఉపశమనం అనేది లభిస్తుందండి. కేవలం డబ్బులు పెట్టి తైలాభిషేకాలు లేదా ఇతర పూజలు చేపిస్తేనే శని ప్రసన్నం అవడం. మీరు క్రమశిక్షణలో ఉండి ముఖ్యంగా పెద్దవారిని గౌరవించి, గురువులను గౌరవించి, ముందు ఇంట్లో ఉన్నవారిని గౌరవించి వారికి సేవలు చేసినట్లయితే శని ఖచ్చితంగా ప్రసన్నం అవుతాడు. ఏలినాటి శని నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ మీ కర్మ ఫలితాలను అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. అలాగే ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టాలండి ఏలినాటి శని సమయంలో. కనీసం 15 నిమిషాలు 30 నిమిషాలైనా సరే నడకను అలవాటు చేసుకోవటం, యోగా చేయటం, ముఖ్యంగా కాళ్ళు మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు రాకుండా జాగ్రత్త పడాలి.
ఎందుకంటే ఒక్కొక్క గ్రహం మన బాడీలో ఒక్కొక్క అవయవాన్ని సూచిస్తుంది. శని అనుకూలంగా లేనప్పుడు మెయిన్గా మనలను బాధించేటువంటి ఆరోగ్య సమస్య ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులండి. అంటే కాళ్ళు మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు, పంటి నొప్పులు. కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో మీరే జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు. మహిళలు ఇంట్లో వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారే కానీ వారి ఆరోగ్యం విషయానికి వస్తే అదే తగ్గిపోతుంది అని వదిలేస్తారండి. కానీ ఈ సమయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. చేయకూడనటువంటి పనుల విషయానికి వస్తే పనులను మాత్రం వాయిదా వేయకండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సోమరితనంతో ఉంటే శనికి అస్సలు నచ్చదు. జన్మశని సమయంలో సోమరితనం మీ కెరీర్ని దెబ్బతీస్తుంది. ఏ పనినైనా సరే వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే అన్నీ నాకే తెలుసు అని ఎవరి సలహాలు తీసుకోకుండా మొండిగా కొత్త వ్యాపారాలను ప్రారంభించడం కానీ ఉద్యోగం వంటి వదిలేయటం మాత్రం చేయవద్దండి. మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే ఇంట్లో వారితో చర్చించటం, మీకంటే పెద్దవారితో చర్చించటం, వారి యొక్క సలహాలు స్వీకరించినా స్వీకరించకపోయినా అనుభవజ్ఞులైన వారి సలహాలను తీసుకోవటం తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. అలాగే ఈ సమయంలో శనికి ఇష్టం లేని పనులను చేయవద్దు. అంటే ఇతరులను తక్కువగా చేసి మాట్లాడటం, మీ పై స్థాయి వారినైనా కింద స్థాయి వారినైనా మీకంటే చిన్నవారినైనా పెద్దవారినైనా సరే అహంకారాన్ని మాత్రం ప్రవర్తించవద్దు. అలా ప్రవర్తించినట్లయితే శనిదేవుని ఆగ్రహానికి కారణమవుతారు. అలాగే మీకు వీలైనట్లయితే మద్యపానం వంటి అలవాట్లకు ముఖ్యంగా శనివారాల్లో దూరంగా ఉండటం మంచిదండి. ఇది మీ మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. హిందువుల్లో 98% మంది శనివారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోరండి. చాలామంది వెంకటేశ్వర స్వామి కోసం అనుకుంటారు. వెంకటేశ్వర స్వామి కోసం, అలాగే అది శనికి సంబంధించినటువంటి పరిహారం కూడా. మీనరాశి వారు అడుగుతున్నటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాకు ఏళ్ళనాటి శని 2023లో మొదలైంది కదండి, ఎప్పుడు పూర్తవుతుంది అని అడుగుతున్నారు. 2027 జూన్ 2వ తారీఖుతో శని మీ రాశి నుంచి వెళ్ళిపోతాడండి. ఏళ్ళనాటి శని యొక్క 2వ దశ అనేది పూర్తయిపోతుంది. జన్మ శని అనేది అయిపోతుంది. అయితే శని 2వ ఇంట్లోకి వెళ్ళినా ఏలినాటి శని యొక్క 3వ దశ అంటారు దాన్ని. అంటే ఫైనల్ స్టేజ్, రికవరింగ్ స్టేజ్ అంటారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రభావం అనేది ఆ తర్వాత ఉండదు. 2027 తర్వాత ఎంత ప్రభావం అనేది ఉండదు. క్రమక్రమంగా తగ్గుతుంది 2027 జూన్ తర్వాత నుండి. మీకు పూర్తిగా ఏలినాటి శని అయిపోయే సమయం 2030 ఏప్రిల్ 16వ తారీఖుతో ఏలినాటి శని నుండి విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ 2వ దశ. దీనిని కష్టతరమైనటువంటి దశ అంటారు. ముఖ్యంగా దేనిపైన ప్రభావం పడుతుంది అంటే మానసిక ఆరోగ్యం పైన, శారీరక ఆరోగ్యం విషయంలో ప్రభావం పడుతుంది. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు క్రమశిక్షణగా ఉండటం, సోమరితనాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వకపోవటం కూడా ఒక పరిహారమేనండి. మీరు ఆర్థికంగా మంచిగా ఉన్నట్లయితే శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వవచ్చు. ఈ ఏలినాటి శని సమయంలో వీలైనంత వరకు నలుపు రంగు వస్త్రాలను ధరించకపోవటం మంచిది. నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ దానంగా ఇవ్వవచ్చు, కానీ మీరు వేసుకోకపోవటం మంచిదండి. ఏలినాటి శని సమయంలో నేను చెప్పేది. చాలా మంది నలుపు రంగుని ఇష్టపడతారు. ప్రత్యేకించి ఈ సమయంలో మీకు ఒకవేళ శని ప్రభావం ఎక్కువగా ఉంది, నా పనులలో ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మానసిక ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది అని మీకు అనిపించినట్లయితే నలుపు రంగు వస్త్రాలను వేసుకోకపోవటం మంచిది, స్త్రీలైనా పురుషులైనా సరే. ఒకవేళ మీనరాశి వారికి వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే కేవలం రాశి నక్షత్రం బట్టి కాదు, మీ జాతక కుండలి ప్రకారం, మీ పర్సనల్ వ్యక్తిగత జాతక కుండలి ప్రకారం ఏ గ్రహం బలపడితే అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నం కావాలి అన్నా, ఉంగరం కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.